అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసానండి. అయ్యప్ప స్వామి పడి పూజలో హోమగొండం ఘట్టం అనేది ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పార్ట్ 1 చూసారు కదండి, పార్ట్ 2 కూడా చూసారు. ఇది పార్ట్ 3 అండి. 3 వీడియోస్గా డివైడ్ చేశాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కాబట్టి. అందుకే ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. హోమగుండం మీద స్వాములు నడుస్తారండి. అసలు ఎలా నడిచారంటే అసలు అయ్యప్ప మహిమ అంటే చాలా పవర్ఫుల్ అండి. అలాగే అయ్యప్ప స్వామి అభిషేకం చేశారు, ప్రసాదాలతో తీసుకొచ్చారు. చిన్న చిన్న క్లిప్స్ అనేది ఈ వీడియోలో ఉంది. అలాగే హోమగుండం కూడా నడిచారండి భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు. అవన్నీ ఈ వీడియోలో ఉంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ వీడియో చేయాలి మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అందరినీ ఇన్వైట్ చేయండి. నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అలాగే నిప్పులగుండం మీద హోమగుండం మీద ఈ విధంగా మళ్ళీ నిప్పు ఆరకుండా ఉండటం కోసం ఈ విధంగా చేస్తున్నారండి స్వాములు. మన నిప్పు ఆరిపోతే అది కాలిపోతుంది కదా, అందుకని నిప్పు ఆరిపోకుండా ఉండటం కోసం ఇక్కడ ట్రైలో మిషన్ మీద చేస్తున్నారండి. ఇక్కడి నుంచి స్వాములు అనేది తిరుగుతున్నారు ఫ్రెండ్స్. చూసేయండి, తరించండి. అందులో ఈ అయ్యప్ప స్వామి పడి పూజలో ఎంతమందికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అయ్యప్ప స్వామి పడి పూజ అయితే చూసే గుర్తుకి కన్నులు సరిపోవండి, అంత బాగుంటుంది స్వామివారిని. అసలు నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండి చాలా పవర్ఫుల్ అండి అయ్యప్ప స్వామి వారు. మరి మీలో అయ్యప్ప స్వామి పడి పూజ ఎవరు చూసారో నాకు కింద కామెంట్ చేయండి. ఇదిగోండి కన్యాస్వాములు కానీ భవానీలు కానీ స్వాములు అందరు స్వాములు అనేది ఈ విధంగా హోమగుండం మీద నడుస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్.
అలాగే మా ఊళ్ళో స్వామి వాళ్ళు ఊరికి అంటే అయ్యప్ప దీక్ష ముగిస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో ఇరుముళ్ళు అనేది వీడియో పెడతాను. మా ఊరిలో అయ్యప్ప స్వాములు దీక్ష అనేది ఇంతటితో ముగిస్తున్నారు కాబట్టి ఒకరోజు ముందు స్వాములందరూ ఊరు మొత్తం తిరుగుతారండి. ఊరు మొత్తం తిరిగి ఇలా భిక్ష కానీ మొత్తం తిరిగి గుళ్ళోనే నిద్రిస్తారండి. ఇంకా ఇళ్ళల్లోకి ఎవరు వెళ్ళరు, శివాలయంలోనే నిద్రిస్తారు. ఆ తర్వాత రోజు ఇరుములు జరిగింది. ఆ ఇరుములు వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇన్వైట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది 3 ఆప్షన్స్ అని వాళ్ళని టైప్ చేస్తే రోజు పెట్టే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి యూస్ఫుల్ వీడియో వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.